తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం, బీఆర్ఎస్ పార్టీ ఓటమి, ఇక్కడ జరిగిన పరిణామాలను నిశితముగా పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఉండే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు వాళ్ళలో టెన్షన్ పెరిగింది. వాళ్ళలో చర్చించుకుంటున్నారు. అన్నా, తెలంగాణ రాష్ట్రంలో 35 మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉన్నా వాళ్ళకు సీట్ ఇవ్వకపోతే పార్టీ మారి భారతీయ జనతా పార్టీలో చేరతారనే భయంతో కేసీఆర్ అందరికీ ప్రజా వ్యతిరేకత ఉండి అవినీతి ఆరోపణ ఉన్న అందరికీ కూడా సీట్లు కేటాయించి అపజయం పాలయ్యాడు. అందువల్ల దాన్ని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గుణపాఠంగా తీసుకుని ఎవరికైతే పనితీరు బాగోలేదో, అవినీతి ఆరోపణలు ఉన్నాయో, ప్రజల్లో మంచి పేరు లేదో, గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమం సరిగా నిర్వహించిన వాళ్ళందరినీ కూడా తప్పిచ్చేస్తాడేమో అనే భయం పట్టుకున్నది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు. ఇక్కడ కేసీఆర్ ధైర్యం చేసి ఆ 35 మంది ఎమ్మెల్యేలను పక్కకు తప్పించున్నట్లయితే ఆయనే విజయం సాధించేవాడు తప్పకుండా అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. 9 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్త అభ్యర్థులకు ఆ సీట్లు కేటాయించారు. 9 మందిలో 7 విజయం సాధించారు. అంటే చెడ్డ పేరుండి నియోజకవర్గాలలో నివసించకుండా హైదరాబాద్ నగరానికే పరిమితమై చిక్కడు దొరకడనే సినిమా ఆడిస్తున్న ఎమ్మెల్యేలను ప్రజలు ఆదరించరు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను తిరస్కరించారు. ప్రతి పనికి కమిషన్లు దండుకునే ఎమ్మెల్యేలను తిరస్కరించారు. అంతేకాకుండా కేసీఆర్ గతంలో ఓడిపోయి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వారిని కూడా వాళ్ళ పనితీరు ఆధారంగా కొంతమందిని మార్చాడు. ఎమ్మెల్యే కాకపోయినా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొత్త వారికి సీట్ ఇవ్వటం వల్ల అక్కడ కూడా మంచి ఫలితాలు వచ్చినాయి. దీన్ని ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి చెవిలో ఊదాడు. మనం బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు మనం చెయ్యొద్దు, మొగమాటాలకు పోవద్దు. ఆయన ఇచ్చిన సలహా 151 మందిలో 50 మంది ఎమ్మెల్యేలను మనం మార్చాలి, వాళ్ళ స్థానంలో సమర్థులైన వారిని మనము ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టుకోవాలని చెప్పి సలహా ఇవ్వటం జరిగింది. ఒకానొక దశలో ఫోన్లే ఇద్దామనే ఆలోచనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ యొక్క అపజయాన్ని ఫలితాలను విశ్లేషణ చేసిన తర్వాత ఒక 50 మంది ఎమ్మెల్యేలకు వాళ్ళకు మళ్ళీ మరొకసారి రాబోయే 2024 ఎన్నికల్లో సీటు ఇవ్వటం ప్రశ్నార్థకమే అని భావిస్తున్నారు. ఎవరు ఉంటారు అనేది వాళ్ళకు అర్థమైపోయింది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేశాడు. అన్నా, మీ పనితీరు బాగలేదు, మీకు మా సర్వేల్లో సరైన మార్కులు రాలేదు, మీ నియోజకవర్గ పరిస్థితి బాగోలేదని హెచ్చరికలు జారీ చేశాడు. అయినా పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు మార్పు తప్పదు. అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి వాళ్ళ సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పార్టీని వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉన్నది. కానీ అక్కడ తెలుగుదేశము, జనసేన, బీజేపీలో వాళ్ళకి సమర్థులైన అభ్యర్థులు ఉన్నారు. కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తే కొద్ది మందికి ఓ 4కో 5కో అవకాశం కల్పించగలరు. కానీ 50 మందిని వాళ్ళ పార్టీలో తీసుకుని ఎమ్మెల్యే సీటు ఇవ్వరు.
ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదనే కోపంతో పార్టీ మారాలన్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా లేరు. చేర్చుకుంటే పార్టీలో మాత్రమే చేర్చుకునే అవకాశం ఉన్నది. అందువల్ల ఈ రోజున ఎమ్మెల్యేల్లో చర్చనీయాంశము. ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆయన హ్యాట్రిక్ కొడతానని చెప్పి ఇక మాదే మూడవసారి విజయం అని అన్నారు. మరి అటువంటి పరిస్థితిలో రెండవసారి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ విజయం సాధించాలంటే ప్రశాంత్ కిషోర్ ఆయన యొక్క నివేదికల ఆధారంగానే మన భవిష్యత్తు, మన తలరాత ఉంటుందని దృఢంగా విశ్వసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇక్కడుండే వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఆయన నిర్వహించిన సర్వేలు, ఆయన సూచించిన అభ్యర్థులకే సీట్లు ఇచ్చారు. వ్యూహ రచన, మేనిఫెస్టో, ఎజెండా అంతా కూడా సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రమే కాకుండా అంతకుముందు కర్ణాటక రాష్ట్రంలో కూడా సర్వం తానై నిర్వహించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ బృందమే నేటికి కూడా సర్వేలు, సీట్ల కేటాయింపు, మేనిఫెస్టో ఇవన్నీ కూడా చక్కబెడుతున్న సమయంలో ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒకంత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత కలవరం కలిగించిన మాట వాస్తవమే. ఇప్పుడైనా కూడా వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకుంటే సీట్ ఇవ్వటానికి ప్రతి నెల సర్వేలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అన్నా, మీ నియోజకవర్గ పరిస్థితి బాగలేదు, మీ పనితీరు బాగలేదు, మెరుగుపరుచుకోండి అని చెప్తూనే వచ్చాడు. అంటూనే ఒకవేళ మిమ్మల్ని ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వలేకపోతే శాసనమండలికో, కార్పొరేషన్ చైర్మన్గానో, జిల్లా పరిషత్ చైర్మన్గానో, అలాగే ఒక కార్పొరేషన్కి, నగరపాలిక సంస్థలకి మేయర్గానో, లేదు రకరకాల అవకాశాలు ఉన్నాయి, రాజ్యసభ సభ్యత్వం. ఆ విధంగా మిమ్మల్ని కాపాడుకుంటాను. ఎమ్మెల్యే సీటు గనక సరైన ఎంపిక జరగకపోతే అసలుకే మోసం వచ్చి వాళ్ళు దూకుడుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ జట్టు కట్టి మనపై మహాకూటమి పోరాటం చేస్తున్న సమయంలో మనం కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చెప్పి తన పార్టీలో ఉన్న ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళు పార్టీని వీడకుండా ఉండే విధంగా, వాళ్ళను తన వెంటే ఉండే విధంగా ఆయన వాళ్ళతో చర్చించి వాళ్ళను ఒప్పించి మెప్పించి ప్రస్తుత ఎమ్మెల్యేలను అదే నియోజకవర్గంలో కొత్తగా సీట్ ఇచ్చిన అభ్యర్థి విజయం కోసం ప్రయత్నం చేయవలసిందిగా ఆయన వ్యూహరచన చేస్తూ ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఈ చరిత్ర బాగాలేని అవినీతి, తర్వాత నియోజకవర్గంకు దూరంగా హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ఎమ్మెల్యేలను మార్చి ఉన్నట్లయితే ఆయనకి ఈ పరాజయము ఉండేది కాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు.